చల్లగా అయిపోయింది అనుకోండి ఎంతసేపు మొత్తం నాకు ఫ్రీజ్ అయిపోయింది గురు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఏంటనుకుంటున్నారా? స్పెషల్ డే. ఈ భూమి మీదకి ఒక అద్భుతం వచ్చింది, అది ఎవరో కాదు నేనే. సో ఈ రోజు నా బర్త్డే అనమాట. ఈ కేక్ నా మీదే ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇప్పుడు ఇది ఎలా ఉందో తినేసి నేనే రివ్యూ చెప్పాలి. హ్యాపీ బర్త్డే చిన్ను. హ్యాపీ బర్త్డే టు మీ. అమ్మా అచ్చం కేక్ లాగే వచ్చిందమ్మా, వేడి వేడిగా ఉంది. అమ్మ టేస్ట్ లోపల ఉందమ్మా. మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది నాకు డైరీ మిల్క్ చాక్లెట్. అంటే నేను జిమ్ జాయిన్ అయ్యానని చెప్పేసి నాకు మైదా కేక్ ఇవ్వకుండా ఈ రవాతో కేక్ చేసి పెట్టింది. అప్పుడే ఇంట్లో రెస్ట్రిక్షన్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఒకసారి మమ్మీని అడిగి మా వాళ్ళకి కూడా రెసిపీ చెప్పి ఎలా చేసావు. సో గైస్ ఇప్పుడే స్నానం చేస్తాను, ఫాస్ట్ గా వెళ్ళి టెంపుల్ లోని దేవుడికి దండం పెట్టుకుని వచ్చేద్దాం. చూసారు కదా జలుబు దగ్గు మామూలుగా లేదు. 2 రోజులు వర్షంలో తెగ తడిస్తాను. విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే అంతగా బర్త్డే అనేది అంత ఇంట్రెస్ట్ ఏమి రావట్లేదు, బట్ స్టిల్ ఫ్రెండ్స్ ని బయటికి పట్టుకెళ్ళాలి. ఆల్రెడీ నాతో పాటు హ్యారీది కూడా బర్త్డే ఉంది. సో ఇద్దరం కలిపి కొంతమంది మా చిన్న సర్కిల్ ఉంటది, ఆ సర్కిల్ ఫ్రెండ్స్ ని లంచ్ కి పట్టుకెళ్తున్నాను. నేను కూడా ఒంటరిగా ఉండేవాడిని, బట్ ఈ రోజు ఇంత మంది నాకు మెసేజ్ చేసి విష్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా ఎవరైతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వచ్చారో వాటిని అలా పెంచుకుంటూ వెళ్ళి అందరి ప్రేమని పొందుదాం. ఎప్పుడు అలా ఫోన్ లోనే ఉంటాడు మా వాడు, పక్కన మనుషులు ఉన్నా. హలో నమస్కారం. వైజాగ్ సెంట్రల్ కి వెళ్ళి షాపింగ్ చేయాలి. నాకు అబద్ధం చెప్పాను అనుకున్నావా? ఇప్పుడు వచ్చేసి నిజంగా షాపింగ్ వెళ్తున్నావా అని అడుగుతున్నాడు. అవును, నిన్న కాల్ చేసినప్పుడు షాపింగ్ సూపర్ షాప్ లో కానీ ఏది ఆ రోజు మా ఫ్రెష్ గా ఉండాలి ఎప్పటికప్పుడు. అవును, నిన్న కొంటే ఈ రోజు ఉంటావు ఫ్రెష్. గురు డోర్ ఓపెన్ చేయి, బ్లాగ్ తీస్తాను. షాపింగ్ వచ్చాం కానీ ఏమీ సరిపోవట్లేదు గైస్. నాకు సైజులు లేవు, కొన్ని సరిపోవట్లేదు, కొన్ని సరిపోయినవైనా నాకు నచ్చట్లేదు. ఇలాగే కానిద్దాం గైస్. ఇప్పుడు మనం లంచ్ కి ఎక్కడికి వెళ్దాం అంటే రాయా నీరు. గెస్ట్ చేయండి. స్టోన్ వాటర్. లంచ్ కి స్టోన్ వాటర్ కి వెళ్తున్నాం. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, నాకు ఎలా ఉంటుందో కూడా తెలియదు గైస్. ఇది వచ్చేసరికి స్టోన్ వాటర్ బార్ అండ్ కిచెన్. బార్ మనకు కాదు, కిచెనే మనకి. ఎండార్ లోని శ్యామ్లా గీ స్వీట్స్ కి ఆపోజిట్ లోని స్టోన్ వాటర్ అని ఉంటది. బీర్ల మీద ఆఫర్ ఉంది గైస్. ఇక్కడ 2 beers 12.99 ఇలా ఉంది గైస్. మై బాయ్స్ ఆల్ ఆర్ వెయిటింగ్ హియర్. హ్యాపీ టుడే. నాతో పాటు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా మా హ్యారీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు మౌలి. ఇది ఒకే రోజు పుడితే అదే ఒక వార్నింగ్ వచ్చేస్తుంది మనుషుల్లో. ఇద్దరిది బర్త్డే రోజు. మా వాళ్ళు ఆల్రెడీ బ్యాండ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లైవ్ బ్యాండ్. ఇక్కడ పాటలు పాడతారు ఈవినింగ్. ఇది వచ్చేసరికి బార్, ఇది వచ్చేసరికి అంబియన్స్. చాలా ప్లెజెంట్ గా ఉంది. పైన కూడా సీటింగ్ ఉంది మొత్తం ఇలాగా. అండ్ ఇక్కడ మనకి ఇది స్కాన్ చేస్తే మెనూ ఓపెన్ అయిపోద్ది. తినేయడమే. తాగాలనుకున్న వాళ్ళు తాగుతారు, తినాలనుకున్న వాళ్ళు తింటారు. డ్రింక్ చేయడం అనేది ఎవరి పర్సనల్ ఒపీనియన్ అది. సో వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. మనం ఫుడ్ కూడా ఆర్డర్ చేసి ఏమేమి ఆర్డర్ చేశానో మీకు చూపిస్తాను. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తాను. మీరు ఒకవేళ స్టోన్ వాటర్ విజిట్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది మెయిన్ గా బార్ అండ్ కిచెన్ కాబట్టి మోస్ట్లీ డ్రింక్ చేయడానికి వస్తారు, దాంతో పాటు ఫుడ్ తింటారు. బట్ మనమైతే ఓన్లీ ఫుడ్ రివ్యూ చేయబోతున్నాం ఈరోజు. ఓకేనా? దిస్ ఈజ్ అపోలో ఫిష్. పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఇదేంటి? గ్రీన్ చిల్లీ చికెన్. ఇది చికెన్ టిక్కా. చికెన్ టిక్కా ఏదో చెప్పారు. ఓ లోపల చికెన్ బయట తెలుస్తుంది. బయట క్రిస్పీగా, లోపల చికెన్ కర్రీ లాగా ఉంది తెలుస్తుంది. చికెన్ ఆయన వెజిటేరియన్ అమ్మా. లోపల ఏదో స్టఫ్ చేశారు. ఈ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నవన్నీ ఇగ్నోర్ చేయండి. తిన్నాయా? ఇదేంటి గ్రీన్ చిల్లీ చికెనా? చికెన్ బాగుంది, గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ లేదు. గీ రోస్ట్ చికెన్. గీ రోస్ట్ చికెన్ బాగుంది. ఇదైతే కొద్దిగా లైట్ స్పైస్ వచ్చింది, కొద్దిగా బాగుంది. గార్లిక్ మష్రూమ్ అంట. వావ్, లుక్స్ టెంప్టింగ్ మ్యాన్. కరివేపాకు ప్రాణ. ఏ గట్టి పకోడీలో ఉంది ఇది. కరివేపాకు ప్రాణ. గైస్ కేక్ కటింగ్. కేక్ బాగుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు.
ఏమో జలుబు నోరు నిండా కుక్కేస్తున్నారు నార్మల్ కేక్ లాగా. మొత్తం నాకు ఫ్రీజ్ అయిపోయింది గురు, నిజంగా అంత కుక్కేశారు. ఇది వచ్చేసరికి చిల్లీ ప్రాన్స్ అంట. చల్లగా అయిపోయింది అనుకోండి ఎంతసేపు ఉండి. చిల్లీ ప్రాన్స్ బాగున్నాయి. ఇది రొయ్యల్ బిర్యానీ, గోంగూర చికెన్, ఫ్రైడ్ రైస్, మష్రూమ్ ఫ్రైడ్ రైస్, మటన్ దమ్ బిర్యానీ. ఇది వచ్చరికి ప్రాన్ బిర్యానీ వేసేద్దాం. ఇక్కడ మనకి తిరమసు డెజర్ట్ వచ్చింది. సిజిలింగ్ బ్రౌనీ వచ్చేసింది. ఆహా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫైనల్ డెజర్ట్ ఫ్రెష్లీ చెస్ కేక్. పింక్ కలర్ లో భలే ఉంది, బార్బీ డాల్. ఫుడ్ అంతా అయిపోయింది, ఇంకా బిల్ కట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రతి బర్త్డే ఇలా కలిసి వచ్చేస్తాం తెర మీదకి. ఈ రోజు మేము ఉన్న అపార్ట్మెంట్ లోని గణేశుడు పెడతారు కదా, 3 days అయిపోయింది. నిమజ్జనం రోజు అనమాట ఈ రోజు. దాని తర్వాత లడ్డు వేలంపాటు పెట్టారు. ఈ రోజు మన బర్త్డే కదా. అండ్ దాంతో పాటు లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్ ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ వినాయక చవితి రోజు ఇక్కడ లేను. లాస్ట్ ఇయర్ కూడా దానికి ముందు ఒకసారి ట్రై చేసాం కానీ అవ్వలేదు. ఈసారి ఎలాగైనా బర్త్డే కూడా పడింది కదా, బర్త్డే రోజు అయితే మనం పాడుదాము, ఒక ప్రైజ్ వరకు వెళ్దాం. ఒకవేళ అయితే తీసేసుకుందాం అనుకున్నాను, ట్రై చేసాం, దానికి తీసేసుకున్నాం. నార్మల్ గా 5000కి ఆ ప్రైజ్ కి వెళ్ళేది, బట్ ఈసారి మనం ఫిక్స్ అయ్యాం కదా కొద్దిగా పెరగడాలు. సో 6100కి లడ్డు వేలం పడ్డది గెలిచాం. మనకి దేవుడు ఆశీస్సులతో బర్త్డే రోజు చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. గణపతి బప్ప మోరియా. ఇది గైస్ లడ్డు. పొలంలో నార్మల్ గా ఇది వేస్తే పంట బాగా పండుతుందంట, అలా నమ్ముతారు చాలా మంది. నువ్వు హ్యాపీయా? ఎందుకంటే ఇదే అపార్ట్మెంట్ లో చిన్నప్పటి నుంచి ఉన్నాం కదా, ఒకసారైనా మనం పాడకపోతే బాగోదేమో అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అందుకని మమ్మీ కూడా ఎప్పటి నుంచి అనుకుంది పాడుదామని చెప్పి. సో మమ్మీ తరపున నేను ఫుల్ఫిల్ చేసాను. హ్యాపీయా? గణపతి బప్ప మోరియా. ఇలాగే ఇంకా చాలా మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలి. ఆ దేవుడు కూడా మన తోడుగా ఉంటారు, మీరు కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ cheers guys.